హాయ్ ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ అనిత. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫ్రాక్షన్స్ అంటే ఏమని తెలుసుకుందాం. సో ఫ్రాక్షన్ అంటే ఏ ఫ్రాక్షన్ ఈజ్ ఏ నెంబర్ రిప్రజెంటింగ్ ఏ పార్ట్ ఆఫ్ ద హోల్ మే బి సింగిల్ ఆబ్జెక్ట్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు దాంట్లో ఒక పార్ట్ అనేది, ఇప్పుడు ఇదొక పార్ట్ అనమాట, 2 3 సో 1 2 3 4 5 కదా, ఇది అనేది 5 పార్ట్స్. ఈ 3 పార్ట్స్ షేడ్ అయి ఉన్నాయి అనుకోండి. సో 3 పార్ట్స్ షేడ్ అయ్యాయి కదా, ఆ 3 పార్ట్స్ 3 రాసి టోటల్ పార్ట్స్ 5 కదా. సో దిస్ ఈజ్ ద అలాగా వస్తుందన్నమాట, 2 3. సో దిస్ ఈజ్ ద వన్ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్. దీన్ని ఫ్రాక్షన్ అంటారు. సో 3/5 రిప్రజెంట్స్ 3 out of 5. సో ఇక్కడ 3 పార్ట్స్ షేడ్ అయి ఉన్నాయి కాబట్టి 3 ఫ్రాక్షన్స్, టోటల్ 5 కాబట్టి 3 out of 5. హియర్ ఈజ్ ద ఫ్రాక్షన్. ఇదొక ఫ్రాక్షన్. సో 3/5. సో 3 ఈజ్ ద న్యూమరేటర్. పైన ఉండేదాన్ని న్యూమరేటర్ అంటారు, కింద ఉండేదాన్ని 5. 3 ఈజ్ ద న్యూమరేటర్, 5 ఈజ్ ద డినామినేటర్. ఈ ఫ్రాక్షన్స్లోనే 3 టైప్స్ ఉన్నాయి మనకి. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాపర్ ఫ్రాక్షన్. దీంట్లో ప్రాపర్ ఫ్రాక్షన్, ద ఫ్రాక్షన్ హూజ్ న్యూమరేటర్ ఈజ్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏమంటే ద ఫ్రాక్షన్ హూజ్ న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ ద డినామినేటర్. డినామినేటర్ కంటే న్యూమరేటర్ చిన్నదిగా ఉంటే దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. సో కెన్ యూ అండర్స్టాండ్? సో ఒకసారి అర్థం చేసుకోండి. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే డినామినేటర్ కంటే న్యూమరేటర్ ఎప్పుడు కూడా చిన్నదిగానే ఉండాలి. ఇంకొక పాయింట్ వచ్చేసి ఆల్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఆర్ లెస్ దాన్ 1. అన్నీ కూడా లెస్ దాన్ 1గా ఉంటాయి ప్రాపర్ ఫ్రాక్షన్స్ అనేటివి. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ వచ్చేసి ద ఫ్రాక్షన్ హూజ్ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ ఆర్ మోర్ దాన్ ద డినామినేటర్. The fraction whose numerator is equal or more than the denominator. ఈక్వల్ అయినా ఉండాలి, లేకపోతే డినామినేటర్ అనేది డినామినేటర్ కంటే న్యూమరేటర్ పెద్దదిగా ఉంటే దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. న్యూమరేటర్ కంటే డినామినేటర్ పెద్దదిగా ఉంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. న్యూమరేటర్ కంటే డినామినేటర్ చిన్నదిగా ఉంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఇంకొకటిసారి ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఆల్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఆర్ గ్రేటర్ దాన్ 1. ఆల్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అనేవి గ్రేటర్ దాన్ 1 ఉంటాయి. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ హోల్ నెంబర్స్ అండ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. అది ఎట్లా ఉంటాయంటే మిక్స్డ్ ఫ్రాక్షన్స్, ఇక్కడ ఫస్ట్ మనకు వచ్చేటివన్నీ హోల్ నెంబర్స్ అయి ఉంటాయి. తర్వాత వచ్చే ఫ్రాక్షన్ అనేది ఎప్పుడు కూడా ప్రాపర్ ఫ్రాక్షన్స్లోనే ఉండాలి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఉంటే మిక్స్డ్ ఫ్రాక్షన్కి సెట్ కాదు. సో ఫస్ట్ అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఫస్ట్ వచ్చేసి హోల్ నెంబర్ ఉండాలి, తర్వాత ఉండే ఫ్రాక్షన్ వచ్చేసి ప్రాపర్ ఫ్రాక్షన్లో ఉండాలి. ఇప్పుడు 1 2/5 దిస్ ఇస్ ద ప్రాపర్ ఫ్రాక్షనే కదా, ఇది హోల్ నెంబర్, దిస్ ఇస్ ద ప్రాపర్ ఫ్రాక్షన్, దిస్ ఇస్ ద హోల్ నెంబర్, దిస్ ఇస్ ద ప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇలా ఉంటే మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ అనేది సాటిస్ఫై అవుతుంది. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ని నార్మల్ ఫ్రాక్షన్గా ఎలా చేయాలంటే ఇక్కడ ఉండే డినామినేటర్ ఉండేదాన్ని హోల్ నెంబర్తోనూ మల్టిప్లై చేయాలి. 5 1 5, ఇక్కడ ఉండేదానికి ప్లస్ చేయాలి. తర్వాత 5 + 2 7, 7/5 అవుతుంది. 7 3 21 + 2, సో 23/3. 8 9 72, 72 + 4 76/9. So these are the mixed fraction for examples. So this is the fraction. మనం తెలుసుకున్నది ఏంటి? ఫ్రాక్షన్. దాంట్లో ఉండే 3 టైప్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం లైక్ ఫ్రాక్షన్స్ గురించి తెలుసుకుందాం. లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఫ్రాక్షన్స్ విచ్ ఆర్ ద సేమ్ డినామినేటర్స్. ఫ్రాక్షన్స్ అనేవి
సేమ్ డినామినేటర్స్ ఉంటే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. సో 5/12, 7/12, 13/12, 17/12, these are the denominators are same, so are called like fractions. Unlike fractions అంటే fractions with different denominators. fractions అనేటివి different denominatorsలో ఉంటే వాటిని unlike fractions అంటారు. ఇప్పుడు 7/12, 8/15, 9/12, 11/17 ఇక్కడ డినామినేటర్స్ అన్నీ సేమ్గా ఉన్నాయి చూడండి, దానిని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. ఇక్కడ డినామినేటర్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి, సో డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. మనకు ఒక ఫార్ములా ఉంది, మల్టిప్లికేషన్ ఆఫ్ టూ ఫ్రాక్షన్స్ 7/2, 2/3 అనుకోండి, ఒక 2 ఫ్రాక్షన్స్ ఇచ్చారనుకోండి, ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. సో ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ అంటే 7/2 ఇంటూ 2/3 ఈజ్ ఈక్వల్ టు 7 2 14/2 3 6. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ప్రకారం ఇలా చేయాలి మనం. ఒకవేళ 2 ఫ్రాక్షన్స్ ఇచ్చి అట్లా చేయమంటే మల్టిప్లికేషన్ చేయమంటే మల్టిప్లికేషన్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. సో దిస్ ఈజ్ ద లైక్ ఫ్రాక్షన్స్ అండ్ అన్లైక్ ఫ్రాక్షన్స్. సో కొన్ని ఇంపార్టెంట్ ఇంకా పాయింట్స్. ఎనీ 2 non-zero నెంబర్స్ హూస్ ప్రోడక్ట్ ఈజ్ 1 ఆర్ కాల్డ్ రెసిప్రోకల్స్ టు ఈచ్ అదర్ అవుతుంది. The dots are the point between the 2 digits is called decimal values. Number of digits after the decimal point is called decimal values అవుతాయి.